సోఫీ ఎల్మ్హిర్స్ట్ అద్భుతంగా రాసిన ఏ మ్యారేజ్ ఎట్ సీ అనే నాన్ ఫిక్షన్ బుక్ ఆధారంగా ఈరోజు మనం ఒక లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. ఇది కేవలం ఏదో ప్రాణాపాయం నుండి బయటపడిన ఒక సాధారణ సర్వైవల్ కథ మాత్రమే కాదు, ఒక భిన్నమైన, అసాధారణమైన వివాహ బంధానికి ఆ అనంతమైన మహాసముద్రం ఎలా ఒక అంతిమ ప్రయోగశాలగా మారిందో వివరించే అద్భుతమైన చరిత్ర ఇది. భౌతిక మనుగడ కంటే ఇద్దరి వ్యక్తుల మధ్య ఉన్న మానసిక మరియు భావోద్వేగ బంధం అసలు ఎలా పరీక్షించబడిందో ఈ విశ్లేషణలో మనం చూడబోతున్నాం. ఒక్కసారి ఊహించుకోండి, హాలీవుడ్ సినిమాల్లో చూపించే విధంగా పెద్ద శబ్దాలతో కూడిన విస్ఫోటనం కాదు, అత్యంత నిశ్శబ్దంగా, కాని గుండెలను పిండేసేంత భయంకరంగా సముద్రం మధ్యలో మీ పడవ మునిగిపోతుంటే 1973 మార్చి 4న పసిఫిక్ మహాసముద్రంలో ఖచ్చితంగా ఇదే జరిగింది. మార్లిన్ తీసిన చివరి ఛాయాచిత్రంలో ఆ పడవ యొక్క కొయ్య పైభాగం సముద్రంలో మునిగిపోతూ సహాయం కోసం ఆశిస్తున్న సన్నని చేయిలా కనిపించిందని రచయిత్రి వర్ణించిన తీరు నిజంగా మనల్ని కట్టిపడేస్తుంది. అసలు ఈ ప్రమాదం వెనక ఉన్న వాస్తవమేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అదేదో పెద్ద తుఫానో లేదా అకస్మాత్తుగా వచ్చిన సునామీనో కాదు. ఒక స్పర్మ్ వేల్, అంటే ఒక భారీ తిమింగలం పొరపాటున వారి పడవను ఢీకొట్టింది. దానివల్ల పడవ అడుగుభాగంలో ఒక బ్రీఫ్కేస్ సైజులో రంధ్రం పడింది. ఇక్కడ భర్త మారిస్ ఏం చేశాడంటే, తన టెక్నికల్ నాలెడ్జ్ అంతా వాడి ఆ భారీ రంధ్రాన్ని ఒక సాధారణ సేల్ క్లాత్తో మూసివేయడానికి విఫలయత్నం చేశాడు. ఆ అనంతమైన సముద్రపు నీటి ఒత్తిడి ముందు ఆ చిన్న ప్రయత్నం ఎంత నిస్సహాయంగా మారిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, పడవ మునిగిపోయింది. ఆ తర్వాత ఆ నడి సముద్రంలో వాళ్లు ఎన్ని రోజులు ప్రాణాలతో పోరాడారో తెలుసా? ఖచ్చితంగా 118 మూడో భాగం. ఇక్కడ 118 రోజులు అని సింపుల్గా చెప్పొచ్చు కదా, కానీ ఆ 1/3 ఎందుకు? ఇక్కడే మారిస్ మనస్తత్వం మనకర్థమవుతుంది. అతనికి వాస్తవాలు, ఖచ్చితత్వం పట్ల ఉన్న విపరీతమైన పిచ్చి కారణంగా తమ పుస్తక శీర్షికలో కూడా ఆ 1/3 భాగాన్ని ఖచ్చితంగా వేయాలని ప్రచురణకర్తలను పట్టుబట్టాడు. ఈ ఒక్క చిన్న అంకె అతని సంక్లిష్టమైన మైండ్సెట్ను అద్భుతంగా బయటపడుతుంది. ఇక్కడ మనకొక సందేహం రావచ్చు. అసలు వీరు ఈ సముద్ర ప్రయాణాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం 1960ల నాటి ఇంగ్లాండ్లోని డెర్బీ నగరానికి వెళ్ళాలి. యుద్ధం తర్వాత పెరిగిన ఆ కన్జ్యూమర్ కల్చర్, అంటే ఒక ఇల్లు, ఒక సాధారణ ఉద్యోగం, సురక్షితమైన జీవితం అనే ఆ రొటీన్ మూస పద్ధతిలో బతకడం వారికి అస్సలిష్టం లేదు. సమాజం విధించిన ఈ నియమాలకు దూరంగా పూర్తి స్వేచ్ఛ కావాలని వాళ్ళు ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. వాళ్ల ఆలోచనలు ఎంత తీవ్రంగా ఉండేవంటే, ఆ సబర్బన్ బంగ్లా జీవితాన్ని వాళ్లు పూర్తిగా అసహించుకున్నారు. అప్పటి బ్రిటీష్ వలసవాద చరిత్రను, సామాజిక నిబంధనలను తీవ్రంగా తప్పుబట్టారు. ఇవన్నీ పుస్తకంలో స్పష్టంగా రాసి ఉన్నాయి. అయితే ఇక్కడ విధి ఆడిన వింత నాటకమేమిటంటే, ప్రపంచంతో సంబంధాలు తెంచుకోవాలని, పాత పద్ధతిలో కనీసం ఒక రేడియో ట్రాన్స్మిటర్ కూడా లేకుండా ప్రయాణించాలని వాళ్ళు తీసుకున్న నిర్ణయమే చివరికి వారి ప్రాణాలకు అతి పెద్ద ముప్పుగా మారింది. వారి స్వేచ్ఛే వారికి శాపంగా మారింది. సరే, ప్రమాదమైతే జరిగింది. మరి భయంకరమైన పరిస్థితిని వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం వాళ్ళిద్దరి మైండ్ సెట్స్ ఎలా పనిచేశాయో చూడాలి. భయంకరమైన ఆ సముద్రంలో వాళ్ల మనుగడకు ప్రధాన కారణం వాళ్లు తీసుకున్న ఆహారం మాత్రమే కాదు, వారి మెదడు పనిచేసిన తీరు. ఈ సంక్షోభం వారి అసలు వ్యక్తిత్వాలను ఎలా బయటపెట్టిందో ఇప్పుడు చూద్దాం. మారిస్, మార్లిన్ క్యారెక్టర్లు పూర్తిగా భిన్నం. మారిస్ ఎప్పుడూ నెగటివ్గా ఆలోచించే రకం, వాస్తవాలను ఇష్టపడేవాడు, పైగా జనం మధ్య కలవలేడు. చిన్నతనంలో వ్యాధిగ్రస్తుడై గదిగే పరిమితమైనప్పుడు డిక్షనరీలోని పదాలను తప్పులు లేకుండా రాయాలని వాళ్ల అమ్మ శిక్షించటం అతనిలో ఈ ఖచ్చితత్వాన్ని పెంచింది. దానికి పూర్తి విరుద్ధం మార్లిన్. చాలా పాజిటివ్గా ఉంటుంది, ధైర్యవంతురాలు మరియు ప్రాక్టికల్ పర్సన్. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ప్రపంచాన్ని చుట్టిరావాలని బయలుదేరిన ఆమెకు కనీసం ఈత కూడా రాదు. భూమిమీద సామాజిక ప్రపంచంలో మారిస్కు మార్లిన్ ఒక అనువాదకురాలిగా ఎలా సపోర్టిచ్చిందో ఈ వాస్తవాలు మనకు చెబుతాయి. భూమిపై మనుషులతో కలవడం కష్టమైన మారిస్కు సముద్రం ఒక సేఫ్ జోన్. అతనికి సముద్రంపై పూర్తి కంట్రోల్ ఉంటుంది. సెలెస్టియల్ నావిగేషన్ లేదా నక్షత్రాల ద్వారా దిశను కనుక్కోవడం అనేది అతనికి కేవలం పడవ నడపడం మాత్రమే కాదు, భయానకమైన, అనంతమైన మహాసముద్రాన్ని ఒక చిన్న లెక్కలోకి కుదించడం ద్వారా తన అదుపుతప్పిన మనసుకు ఒక శాంతిని ఇచ్చే సైకలాజికల్ ట్రిక్కిది. ఆ నక్షత్రాలు, ఆ అంకెలు అతన్ని ఎన్నడూ జడ్జ్ చెయ్యవు కదా, అందుకే అతనికి ఆ టెక్నికల్ స్కిల్ ప్రాణాధారంగా మారింది. ఆ చిన్న లైఫ్ రాఫ్ట్ పైన వాళ్లు గడిపిన ఆ 118 రోజులు అక్షరాలా ఒక నరకం. భౌతికంగా వారు సముద్రంతో పోరాడుతున్నప్పటికీ
మానసికంగా మారిస్ పూర్తిగా కుప్పకూలిపోయాడు. అతను నిరాశలోకి జారుకున్న ప్రతిసారీ మార్లెన్ తన అంతులేని ఆశావాదంతో అతన్ని బయటకు తీసుకురావాల్సి వచ్చేది. నిజం చెప్పాలంటే ఆమె స్థిరత్వమే వాళ్ళిద్దరినీ పిచ్చివాళ్లు కాకుండా కాపాడింది. ఈ పుస్తకంలో సోఫీ ఎల్మ్హెర్స్ట్ వాడిన ప్రైమరీ సోర్సెస్ చూస్తే మార్లిన్ రాసిన ఆ ముడి డైరీలు అసలు వాస్తవాలను మన కళ్ళకు కడతాయి. ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ఒక పెన్, బేబీ ఫుడ్, నట్స్ లాంటి చిన్న చిన్న వస్తువుల జాబితాలను ఆవిడ రాసింది. ప్రాణాలు దక్కిన తర్వాత కూడా ప్రతిరోజూ బ్రేక్ఫాస్ట్, స్నాక్, లంచ్, పాలు వంటి వాటిని లెక్కపెట్టుతూ రాసుకోవడం వెనుక ఆకలి వాళ్ళని ఎంతలా భయపెట్టిందో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అసలు మనుగడ కోసం మార్లిన్ ఎంత ప్రాక్టికల్గా ఆలోచించిందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఖాళీ కెరోసిన్ డబ్బాలతో చేపల వలలు తయారు చేయటం, ప్రాణాలతో ఉన్న తాబేళ్లకు తాడుకట్టి తమ చిన్న పడవను లాగేలా చేయటం లాంటివి చేసింది. అయితే ఇక్కడ మూడో పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నిరాశ అంధకారంలోకి కూరుకుపోకుండా ఉండటానికి ఆమె భవిష్యత్తు గురించి ఊహిస్తూ ఆరిలింటూ అనే కొత్త పడవను డిజైన్ చేస్తూ అందులో వండబోయే రోస్ట్ పోర్క్, ఐజ్డ్ మెలన్ లాంటి ఐటమ్స్ గురించి భర్తతో చర్చిస్తూ అతనిలో ఆశను బతికించింది. ఎట్టకేలకు జూన్ 1973లో ఒక కొరియన్ ఫిషింగ్ షిప్ కెప్టెన్ సూ ఛాయ్ వాళ్లను గుర్తించి రక్షించాడు. అప్పటికి వాళ్ల శారీరక స్థితి వర్ణనాతీతమండి. దేహంపై ఎముకలు కనిపించేలా ఉన్న గాయాలు, ఆకలితో వంగిపోయిన శరీరాలు, కనీసం మనుషుల్లా కూడా కనిపించని దుస్థితిలో వాళ్లున్నారు. అది నిజంగా చాలా భయంకరమైన వాస్తవం. కాని ఆ రక్షించిన పడవలో కెప్టెన్ ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశాడు. ఆకలితో ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నప్పటికీ మార్లిన్ ఎంతో ప్రేమగా మారిస్ జుట్టు దువ్వుతూ అతని చెంపను నిమురుతూ ఉంది. ఈ చిన్న ప్రేమపూర్వకమైన పనే ఆ భయంకరమైన పరిస్థితుల్లో వారిని బతికించిన అసలైన సర్వైవర్ సీక్రెట్ అని కెప్టెన్కు అర్థమైపోయింది. వాళ్లను బతికించింది కేవలం నావిగేషన్ నాలెడ్జ్ మాత్రమే కాదు, వాళ్ల మధ్య ఉన్న అనుబంధం. ఇక వీళ్లు రక్షించబడ్డాక మీడియా వాళ్ళు ఊరుకుంటారా? ఈ స్టోరీని పూర్తిగా సంచలనాత్మకం చేసేశారు. వాస్తవానికి ఒక స్పర్మ్ వేల్ ప్రమాదవశాత్తు ఢీకొడితే మీడియా దాన్ని ఉద్దేశపూర్వకంగా దాడి చేసిన కిల్లర్ వేల్గా క్రియేట్ చేసింది. పోని అదలా ఉంచితే వాళ్ళ ప్రాణాలను నిలబెట్టిన మార్లిన్ పాత్రను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆమెను కేవలం పొట్టి బ్రూనెట్ అని, తన భర్తను గుడ్డిగే అనుసరించే ఒక సాధారణ భార్యగా పేపర్లలో రాసుకొచ్చారు. ఈ అబద్ధాలను చూసి మారిస్ ఎంతగానో కృంగిపోయాడు. సరే, రక్షించబడ్డారు కదా, స్టోరీ హ్యాపీ ఎండింగ్ అనుకుంటున్నారా? అక్కడే ఉంది ట్విస్ట్. వాళ్లు 1975లో మళ్లీ ఆర్లెన్ 2లో పటగోనియాకు రెండవ ప్రయాణం స్టార్ట్ చేశారు. కాని అది దారుణంగా ఫెయిల్ అయింది. ఎందుకంటే మారిస్ సముద్రంలో ప్రాణాలు నిలుపుకోవాలో నేర్చుకున్నాడు, కానీ మానసికంగా ఎదగలేదు. ఆ పడవపై అతను మళ్లీ తన పాత డిక్టేటర్షిప్కి తిరిగి వెళ్లి తన తోటివాళ్లతో దారుణంగా ప్రవర్తించాడు. సముద్రం అతని ప్రాణాలను రక్షించింది తప్ప అతని స్వభావాన్ని ఏమాత్రం మార్చలేకపోయింది. చివరికేమైందో తెలుసా? ఏ బంగ్లా జీవితాన్ని అయితే అసహించుకుని వాళ్లు పారిపోయారో మళ్లీ అదే సాధారణ జీవితానికి తిరిగి వచ్చేశారు. దశాబ్దాల తర్వాత మార్లిన్ చనిపోయినప్పుడు విపరీతమైన దుఃఖంతో మారిస్ ఎన్నో లేఖలు రాశాడు. ఆ లెటర్స్లో వాస్తవాలను కొంచెం మార్చి సముద్రంలో గడిపిన ఆ కాలాన్ని ఎంతో కవితాత్మకంగా చూపించే ప్రయత్నం చేశాడు. అది కేవలం ఒక హిస్టోరికల్ రికార్డు కాదు, తన భార్యను ఆ అక్షరాల్లో బతికించుకోవడానికి ఒక భర్త పడిన వేదనాది. ఇప్పుడు వాళ్ల జీవితానికి సంబంధించి ఒక షాకింగ్ నిజం మీకు చెప్తాను. జీవితాంతం వాళ్లు మేము సిద్ధాంతపరంగానే పిల్లలు వద్దనుకున్నాం అని ప్రపంచానికి చెప్తూ వచ్చారు. కాని అసలు వాస్తవం ఏమిటంటే, ఒకప్పుడు మార్లిన్ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆ పిండం లోపంతో చనిపోవడం వల్ల అబార్షన్ చేయాల్సి వచ్చింది. అంటే పిల్లలు వద్దనుకోవడం వాళ్ల చాయిస్ కాదు, అది వాళ్ల జీవితంలో ఒక తీవ్రమైన గాయం. దశాబ్దాల పాటు వాళ్లు దాచిన ఈ రహస్యాన్ని సోఫీ ఎల్మ్హర్స్ట్ ఈ పుస్తకం ద్వారా ఎంతో సెన్సిటివ్గా వెలిగితీశారు. ఆ పైకి కనిపించే గాంభీర్యం వెనుక ఎంతటి తీవ్రమైన బాధ దాగి ఉందో ఇది మనకు తెలియజేస్తోంది. ఇదండి వాళ్ల కథ. ఈ మొత్తం విశ్లేషణ చూశాక ఒక పెద్ద ప్రశ్న మన ముందు మిగులుతుంది. సమాజపు సౌకర్యాలన్నీ తొలగిపోయినప్పుడు మాత్రమే జీవితం మరియు మానవ బంధాల గురించిన ఏ అంతిమ సత్యం బయటపడుతుంది? సముద్రం ఈ భిన్నమైన జంట వివాహ బంధాన్ని కాపాడలేదు. వారికి అప్పటికే ఉన్న ఒక అద్భుతమైన మానసిక బంధాన్ని, ప్రేమను ఆ కఠినమైన ఏకాంతం ఒక రుజువులా ప్రపంచం ముందు నిలబెట్టింది, అంతే. ప్రాణాపాయం వారి బంధాన్ని సృష్టించలేదు, దాని లోతును మాత్రమే వెల్లడించింది. అటువంటి సంక్షోభం ఎదురైతే మన నిజస్వరూపం ఎలా ఉంటుందో కదా అని ఈ కథ మనల్ని తీవ్రంగా ఆలోచింపచేస్తోంది. ఒక్కసారి ఆలోచించండి.